ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ ఫైలింగ్ అనేది జరుగుతుంది. జూలై 30 లోపు ఫైలింగ్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు 25-26 ఉంది కాబట్టి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో ఎటు మనం ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అయితే మీరు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. చాలామంది ఆప్షన్స్లో చేస్తున్నాం, ఈక్విటీ చేస్తున్నాం. కానీ వీటికి అసలు ట్యాక్స్ ఎలా పడుతుంది అనేది మళ్ళొకసారి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. సో దీన్ని మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ యొక్క లాభ నష్టాలని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాం. సో ఫస్ట్ మనం ఇంట్రాడే చూసుకుందాం. ఇంట్రాడే అంటే ఏంటి? ఇవాళే కొని బ్రాట్ అండ్ సోల్డ్ సేమ్ డే. సో ఇవాళే కొని ఇవాళే అమ్మటాన్ని ఇంట్రాడే అంటాం. ఇంట్రాడేలో ఏమవుతుందంటే ఇది ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది, క్యాపిటల్ గెయిన్ అయింది. దీనికి ఏంటంటే ఇంట్రాడేని దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నామంటే స్పెక్యులేటివ్ బిజినెస్ కింద ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇన్కమ్ ట్యాక్సబుల్ ఎట్ అప్లికబుల్ స్లాబ్ రేట్స్. అంటే మీకు ఎంత మనీ వచ్చినా, సపోజ్ మీ శాలరీ 5 lakhs 7 lakhs అనుకోండి. సపోజ్ 7 lakhs బ్రాకెట్లో ఉన్నారు. ఈ 7 lakhsకి ఈ అమౌంట్ మీకు యాడ్ అయిపోతుంది. ఎందుకంటే దీన్ని ఏమంటామంటే బిజినెస్ ఇన్కమ్ అంటాం. కాబట్టి మీ యొక్క సోర్స్కి యాడ్ అయ్యి అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ ఏదైతే ఉంటాయో దానికి అప్లై అవుతుంది. అలాగే ఇంట్రాడేలో లాస్ వచ్చింది నాకు. ఈ లాస్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఆ సేమ్ ఇంట్రాడే ప్రాఫిట్ నెక్స్ట్ 4 yearsలో ఎప్పుడైనా నెక్స్ట్ 4 years వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే నెక్స్ట్ 4 yearsలో ఓన్లీ స్పెక్యులేటివ్ లాస్ కెన్ బి ఆఫ్సెట్ అగెన్స్ట్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్. అంటే ఇంట్రాడే లాస్ని ఇన్వెస్ట్మెంట్ దానిలో క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఇంట్రాడేలో లాస్ అయితే ఇంట్రాడేలోనే ప్రాఫిట్ తీసుకోవాలి. అది కూడా నెక్స్ట్ 4 years వరకు టైం ఉంటుంది. 4 years తర్వాత కనుక ఈ లాస్ అలాగే ఉంటే అది క్లెయిమ్లోకి రాదు. సో ఇది ఇంట్రాడే అర్థమైంది కదా. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే హోల్డింగ్ పీరియడ్ ఈజ్ లెస్ దాన్ 12 months, మోర్ దెన్ 1 day. అంటే ఒక రోజు కన్నా ఎక్కువ ఉండి 12 months కన్నా తక్కువ ఉన్నదాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దీనిలో కనుక క్యాపిటల్ కనుక గెయిన్ అయిందంటే ప్రాఫిట్స్ వస్తే 20% ట్యాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్. మీకు ఎంత ట్యాక్స్ స్లాబ్ ఉన్నా మీకు 20% కట్ అయిపోద్ది. సో మీరు కనుక షార్ట్ టర్మ్ అంటే ఇవాళ కొని రేపు అమ్మినా లేకపోతే 4 రోజుల తర్వాత అమ్మినా బిలో 12 lakhs, బిలో 12 monthsలో అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటాం. దానికి 20% ట్యాక్స్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు కనుక లాస్ వచ్చింది, ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ వచ్చింది, ఆ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ లాస్ని క్లెయిమ్ చేసుకుంటే, ఇప్పుడు కనుక మనం క్లెయిమ్ చేసుకుంటే నెక్స్ట్ 8 years వరకు కూడా ఆ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇంట్రాడే కెన్ బి సెట్ ఆఫ్ అగెన్స్ట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో కూడా సెట్ ఆఫ్ అవుతుంది, షార్ట్ టర్మ్లో కూడా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు 8 years టైం పీరియడ్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మోర్ దాన్ 12 months, 1 year మినిమం అబవ్ ఉండాలి, దాన్ని లాంగ్ టర్మ్ అంటాం. దీనిలో క్యాపిటల్ గెయిన్స్ వచ్చి 12.5% ట్యాక్స్ ఆఫ్టర్ క్లెయిమింగ్ 1.5 lakh ఎగ్జంప్షన్ మనకి 1.5 lakh ఉంది. ఇప్పుడు 12.5% క్యాపిటల్ గెయిన్ ఉంది. అలాగే ఈ యొక్క క్యాపిటల్ లాస్ మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కెన్ బి సెటప్ విత్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ గెయిన్తోనే సెటప్ చేసుకోవచ్చు. ఈ లాస్ ఏదైనా వచ్చింది, ఆ లాస్ని మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తోనే సెటప్ చేసుకోవచ్చు. దానికి కూడా 8 years పీరియడ్ టైం ఉంటుంది. సో 8 yearsలో మీరు లాస్ని కవర్ చేసుకొని, అంటే కవర్ అయితే ఆ యొక్క ప్రాఫిట్ అంతా కూడా ఇక్కడ లాస్ని అడ్జస్ట్ చేసుకొని ట్యాక్స్ కట్టనక్కర్లా. అలాగే డివిడెండ్ కానీ డెరివేటివ్స్ కానీ, డెరివేటివ్స్లో ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, డివిడెండ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈజ్ ట్యాక్సబుల్ యాజ్ పర్ ఎవర్ అప్లికబుల్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్. అంటే ఇది డైరెక్ట్గా మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. అంటే ఇంట్రాడే ఒకటి, ఇంట్రాడేలో ఇన్కమ్ కానీ, ఫ్యూచర్ ఆప్షన్స్ ఇన్కమ్ కానీ, డివిడెండ్ ఇన్కమ్ కానీ, మొత్తం మీ యొక్క టోటల్ అమౌంట్కి ఇన్కమ్కి, మీ యొక్క శాలరీకి అయితే శాలరీ, లేకపోతే బిజినెస్ ఇన్కమ్ అయితే బిజినెస్ ఇన్కమ్ యాడ్ అయిపోయి మొత్తం కలిపి ట్యాక్స్ స్లాబ్ కింద వస్తుంది.
సో ఇవ్వండి ట్యాక్స్ ల్యాబ్స్ మన యొక్క స్టాక్ మార్కెట్లో. ఇవైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.